హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగాలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయేది వెయిట్ లాస్లో డిఫరెంట్ ప్యాటర్న్. సో ముందుగా తాడాసన ఫుల్ స్ట్రెచ్ అండ్ హోల్ బాడీ 10 సెకండ్స్ ఇన్హేల్ ఎక్సేల్, గాలి తీసుకుంటూ గాలి వదలాలి. లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్ మూమెంట్, లూజింగ్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో అయితే ఈ పర్వత్రికోణాసన, ఉత్థితపార్శ్వకోణాసన అండ్ వీరభద్రాసనకి లెగ్స్కి ఎక్కువ లూజ్ మూమెంట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ తర్వాత చూడండి, లెగ్ సైడ్ మూమెంట్ అండ్ ఫ్రంట్ అప్ అండ్ స్లోలీ బ్యాక్, మళ్ళీ అగైన్ ఆపోజిట్ లెగ్ కూడా సేమ్ యాస్టీజ్. ఈ విధంగా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వచ్చి 50 మూమెంట్ చేయాలి. సో ఆటోమేటిక్లీ మనం పర్వత్రికోణాసన, ఉత్థితపార్శ్వకోణాసన అండ్ వీరభద్రాసన చేసేటప్పుడు ఆ లెగ్ స్ట్రెంత్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పెషల్గా ఈ ట్విస్టింగ్ చేస్తూ అబ్డమన్ మీద ఎక్కువ వెయిట్ లాస్ రావడం కోసం చేసే పోస్టర్. ఇక్కడ మనం చూసుకుంటే యోగా టీచర్ సంగీత గారుని స్పెషల్గా ఆ స్టమక్ దగ్గర ఉన్న వెయిట్ అంతా కూడా మీకు చూపిస్తున్నాం. ముందు డేస్లో మీకు తెలుస్తుంది. అప్పుడు సంగీత గారికి ఉన్న ఆ స్టమక్ ఫ్యాట్ అర్థమవుతుంది కదా, లైట్గా ఆ లైట్ కూడా తగ్గుతుంది. అందుకనే మీకు ప్రతిరోజు డిఫరెంట్ యొక్క పోస్టర్స్ని మీకు చూపిస్తున్నాము. ఎందుకంటే ఒకటే పోస్టర్ చేయాలి అన్నా కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. అందుకని మనము వీడియోస్ అనేవి కూడా డిఫరెంట్గా చేయటం కోసం మేము బోరింగ్ అనేది లేకోకుండా ఉండేటట్టుగా, ఈజీగా మీకు చేసుకునేటట్టుగా, ఇంట్లో మీకు ప్రాక్టీస్ సెల్ఫ్గా చేసుకునేటట్టుగా చేస్తున్నాం. సో ఈ పోస్టర్ చూస్తున్నారు కదా. సో వీరభద్రాసన అండ్ స్లోలీ స్ట్రైట్ బాడీ, అగైన్ కంటిన్యూ opposite same and again continue Parvatrikonasana, left right movement, bending twist and Utthiparskonasana side bend stretch. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రీత్ మిస్ అవ్వకూడదు. ఎక్కడ కూడా మీరు బ్రీత్ మిస్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రీత్ ఎంత టెక్నికల్గా మనం బ్యాలెన్స్ చేసుకొని చేస్తుంటే మనం అంత ఎక్కువ టైం చేయగలుగుతాం. ఇట్లా ఈ విధంగా కంటిన్యూగా వితౌట్ బ్రేక్ తోటి ఒక 2 మినిట్స్ చేసి మళ్ళీ అగైన్ లెగ్స్ లూజ్ మూమెంట్ చేయాలి. 2 మినిట్స్ చేసి ఇట్లా అగైన్ ఇట్లా ఆల్టర్నేటివ్గా 4 రౌండ్స్ 5 రౌండ్స్ మనం ఒక టైం డ్యూరేషన్ పెట్టుకొని బ్రీత్ బ్యాలెన్స్ చేసుకుంటూ లెగ్ లూజ్ మూమెంట్, మళ్ళీ అగైన్ పర్వత్రికోణాసన, ఉత్థితపార్శ్వకోణాసన అండ్ వీరభద్రాసన. సో ఆఫ్టర్ ఇట్లా కొన్ని రౌండ్స్ చేసిన తర్వాత జస్ట్ రిలాక్స్ 10 మినిట్స్, రిలాక్స్ 10 మినిట్స్. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ టు హాట్ వాటర్ తాగండి, మంచి రిలాక్స్గా ఉంటుంది. లైట్గా ఫ్రూట్స్ తీసుకోండి. హరి ఓం సాయి అందరికీ.